నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 ద థర్డ్ కేస్. హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా శైలేష్ కొన్ను దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న గ్రాండ్గా రిలీజ్ అయింది. దీనికి ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. 4 రోజుల్లో 100 కోట్ల క్లబ్లో చేరినట్లుగా మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సినిమా సెకండ్ వీక్లో అడుగుపెట్టిన నేపథ్యంలో చిత్ర యూనిట్ శుక్రవారం సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా శైలేష్తో మరో మూవీ చేయబోతున్నట్లు నాని ప్రకటించారు. నాని మాట్లాడుతూ శైలేష్కు సినిమా అంటే పిచ్చి, ప్రేమ ఉంది. మొదట్లో ఆ ప్రేమను అర్థం చేసుకునే అంత వయసు ఇంకా రాలేదేమో అనిపించేది నాకు. సినిమా మీద అంత కసి ఉంది. తను ఆడుతూ పాడుతూ సినిమా తీసినా హిట్ అయిపోతుంది. పూర్తిగా ఇంటెన్స్గా సినిమా తీయలేదేమో అని కెరీర్ బిగినింగ్లో అనిపించేది. సినిమాకి ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. హిట్ 3 చేస్తున్నప్పుడు తను వెళ్లాల్సిన డైరెక్షన్ తనకి అర్థమైపోయింది. తన విజన్కి దారి దొరికిందని అనిపించింది. ఇలాంటి అవుట్పుట్ తీసుకొచ్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అని అన్నారు. శైలేష్తో హిట్ 4, హిట్ 5లలో క్యామియోలు చేసే అవకాశం ఉంది. నేను ప్రొడ్యూసర్ని కాబట్టి తప్పదు. అయితే అది కాకుండా శైలేష్తో నేను నెక్స్ట్ ఒక కామెడీ మూవీ చేయబోతున్నాను. అతను హిలేరియస్ కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. హిట్ ఫ్రాంచైజీ యాంగిల్లో మనం అతన్ని చూస్తున్నాం కనుక అది నమ్మడం మనకు కష్టమైపోతుంది. కానీ నాకు ఇప్పటికే ఒక ఐడియా చెప్పాడు. చాలా బ్రిలియంట్గా, హిలేరియస్గా ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందనేది భవిష్యత్తులో చూద్దాం. కానీ అతనితో ఒక సాలిడ్ కామెడీ మూవీ చేస్తాను. శైలేష్తో అలాంటి స్క్రిప్ట్ను చేస్తే నిజంగా చాలా ఎంజాయ్ చేయగలననిపిస్తోంది అని నాని పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ దేశంలో ప్రస్తుత పరిస్థితులు, ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు మనందరం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనల మధ్య సక్సెస్ సెలబ్రేషన్స్ చేయడం సరైనదేనా అని టీం అడిగారు. అవతలి వాళ్ళు మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని ట్రై చేసినప్పుడు మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా వాళ్లకు తిరిగి ఇచ్చింది. వాళ్ళకి ఇండియాలో ఒక సినిమా ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందనే సంతృప్తిని కూడా మనం ఇవ్వకూడదు. అసలు వాళ్ళేమీ టచ్ చేయలేకపోయారు అనే స్టేట్మెంట్ పాస్ చేయాలనే బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటూ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయాలని అనుకున్నాం. అందుకే ముందుగా ప్లాన్ చేసిన విధంగానే ఈవెంట్ చేస్తున్నాం. భారత సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్నాం అని నాని అన్నారు. హిట్ 3 సక్సెస్ అవుతుందని ఫస్ట్ నుంచే నమ్మాను. కానీ ఈ రేంజ్లో బ్రహ్మరథం పడతారని, ఇంత పెద్ద సక్సెస్ చేస్తారని ఊహించలేదు. థియేటర్స్లో ఒక క్రైమ్ థ్రిల్లర్ను మాస్ కమర్షియల్ సినిమాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్నారు నాని. 2025లో అటు కోర్ట్, ఇటు హిట్ 3 సినిమాలు హిట్ అయ్యాయని, ఇది మెమరబుల్ ఇయర్గా గుర్తుండిపోతుందన్నారు. 2026లో దీన్ని మించి లాంచ్ చేయడానికి ట్రై చేస్తాను అని నాని చెప్పుకొచ్చారు.